నమస్తే, వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 13. దిస్ ఈజ్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. అలాగే ఇవాల్టి ఎర్ర జర్నలిజం పార్ట్ 13 టాపిక్లోకి వెళితే భారత్ బలం, విదేశీ విధానం, దౌత్య బంధంతో ఏ దేశాలు మనతో ఉన్నాయి, అలాగే జియో పాలిటిక్స్లో మన స్థానం ఏంటి, మోడీ, జయశంకర్, అజిత్ దోవల్ ఈ ముగ్గురు భారత్ని ఏ స్థానంలో నిలబెడుతున్నారో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రధానిగా మోడీ ఎంట్రీ తరువాత భారత దౌత్య సిద్ధాంతం ఎంత మారిందో మొదట మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా విదేశీ శాఖ మంత్రిగా, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్న డాక్టర్ ఎస్ జయశంకర్ గారు చేస్తున్న దౌత్య విధానం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రతి దేశంతో ఒక స్నేహభావంగా మనం ఎలా ముందుకు వెళుతున్నామో మనకు అర్థం కావాలి. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్ భారత్కి ఒక రక్షణ వలయాన్ని నిర్మించడంలో ఆయన చేస్తున్న కృషి ఏంటో మనందరికీ తెలియాలి. మోడీ ప్రతి విదేశీ పర్యటన వెనుక మన దేశాన్ని, అలాగే ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడి గౌరవాన్ని ఎలా నిలబెడుతున్నారో మనందరం అర్థం చేసుకోవాలి. అయితే భారత్ కోసం మోడీ చేస్తున్న యజ్ఞం ఎందుకు దక్షిణాదిలో సరిగా వినబడదు? ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా అర్థం కావడం లేదా? కనీసం ఆ పార్టీలో ఉన్న ఎవరైనా సరే దీన్ని అర్థం చేసుకున్న నాయకులు ఉంటే ఆ నాయకుల ద్వారా ఈ విషయాలు గ్రౌండ్ స్థాయిలో ఉన్న ప్రతి సామాన్యుడికి కూడా చేరేలాగా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు మగధ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఎపిసోడ్ ముగిసేలోపు మీరు ఖచ్చితంగా అనుకుంటారు, నిజంగా నేను భారతీయుడైనందుకు గర్విస్తున్నాను అని. ఇక్కడ ఉన్న ప్రతి హిందువు, ప్రతి ముసల్మాన్, ప్రతి క్రిస్టియన్ కూడా అనుకుంటాడు భారతీయులం అని గర్విస్తున్నామని.